యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్, వ్యక్తిగత నట శిక్షణ. 2. శారీరక గతిక సంబంధమైనవి, శరీర బలశక్తి సంబంధమైనవి. కైనసిక్స్, బాడీ డైనమిక్స్. ఓ వ్యక్తి విశ్రాంతి, రిలాక్స్డ్గా ఉండటం, ఓ శరీరం విశ్రాంతి, రిలాక్స్డ్గా ఉండటం. ఒక నటుడు బాగా పనిచేయటం అంటే అతని కండలు ఒత్తిడికి గురికానట్లు. అంటే నటుని యొక్క శక్తి, కట్టుబాటు లేక అదుపు కంట్రోల్లో ఉండాలి. మొదటి పాఠంలో నటుడు ఏ విధంగా విశ్రాంతి తీసుకోవాలో మార్గము చూపిస్తుంది. అది వ్యక్తిగతం చేసుకోవడానికి తొలి అడుగు. దానికి కొనసాగింపుగా అంతర్గత కండరాల శక్తి, ఇంటర్నల్ మస్కులర్ ఎనర్జీతో పనిచేయటం ఇందులో ఉంది. దీనినే శరీర గతిక సంబంధమైనవి, కైనసిక్స్ లేదా శరీర బలశక్తి సంబంధమైనవి, బాడీ డైనమిక్స్ అని అంటారు. వ్యక్తిగత శరీరగతిక సంబంధమైనవి, పర్సనలైజ్డ్ కైనసిక్స్. ఏమిటి శరీరము చెప్తుందో దాని నుంచి అంతర్గత కండరాల శక్తి, ఇంటర్నల్ మస్కులర్ ఎనర్జీ జనిస్తుంది. దానినే శరీర గతిక సంబంధమైనవి, కైనసిక్స్గా సూచిస్తుంది. తేలికైన అభ్యాసము ప్రదర్శించడం ద్వారా శరీర గతిక సంబంధమైనది కైనసిక్స్ని ప్రారంభిద్దాం. అభ్యాసం 1. గుప్పిట. బొమ్మలో చూడొచ్చు. నిటారుగా మీ శరీరమును నిలబడిన స్థితిలో ఉంచుము. మీ చేతిలో ఒకదానితో గుప్పిట, ఫిస్ట్గా మూయుము మరియు అప్పుడు మీ వేళ్లను తెరవండి. వేళ్ళు చాపి ఉంచండి. వాటంతట అవే శక్తివంతం అవుతాయి. ఇప్పుడు వేళ్లను ఒకదాని దగ్గరకు ఒకటి కదపండి. మీ కండరాల చురుకైన కార్యములు, మస్కులర్ యాక్టివిటీ తేలికగా ప్రవహించును. అభ్యాసమును అనేకసార్లు ప్రయత్నించుము. శక్తి, ఎనర్జీ నుంచి తేలికగా లైట్నెస్ అయినట్లు సహజ సిద్ధమైన మార్పును మీరు భావిస్తారు. శరీరగతిక సంబంధమైనవి, కైనసిక్స్. శక్తి ప్రత్యేకముగా ప్రవహింపజేసిన నటుణ్ణి శీఘ్ర గ్రాహకము చేయు లేక సున్నితముగా చేయు, సెన్సిటైజెస్ను. కండరాల చురుకైన కార్యములు, మస్కులర్ యాక్టివిటీ తెలుసుకొని నటులు తమ శక్తికి ఏమి జరుగుతుందో ఎరిగియుండు కాన్షియస్ గలరు. అభ్యాసము 1లో గుప్పిట మరియు వేళ్ళు చురుకైన కార్యము, యాక్టివిటీ సహజమైనది మరియు తొందరైనది. నటన యొక్క నాణ్యతని ఏ ఆలోచన లేకుండా ఉద్వేగము, రంగులు మార్చలేదని గుర్తించుము. నటన తారతమ్యమును బట్టి స్వచ్ఛమైనది
ఉద్వేగము కలిగించే ఒకవేళ సంభవిస్తే క్షణికమైనదే అది, దానంతటదే వస్తుంది. మీరు ఏ రకమైన ఉద్వేగమును గురైనట్లు భావించే వరకు గుప్పిట అభ్యాసమును మళ్ళీ మళ్ళీ చేయుము. ఆ సమయంలో వెంటనే అభ్యాసమును మానివేయుము. కండరాల చురుకైన కార్యములు, మస్కులర్ యాక్టివిటీ మానసికంగా ఎరుగుండి ఈ అభ్యాసమును స్వచ్ఛమైన స్థితిలో ఉండటం ముఖ్యము. శరీరగతిక సంబంధమైన కైనసిక్ చురుకైన కార్యముల యాక్టివిటీను ఉద్వేగముతో ఏ విధంగా కలపాలో తర్వాత మీరు నేర్చుకుంటారు. కండరాల ఒత్తిడిని పోగొట్టుటకు కండర సారళ్యము మరియు గుప్పిడ అభ్యాసములు పరికల్పన చేయబడినవి. భౌతిక అవసరాలకు సహజంగా ప్రతిస్పందించుటకు, నటుని స్వేచ్ఛగా ఉంచటానికి శ్వాస, బ్రీతింగ్, అంగ సంబంధమైన ఆర్గానికల్లీగా సరిగ్గా ఉండాలి. కదలికలు సులభంగా మరియు సహజమైనవిగా ఉండాలి. వాటిని సహజ సిద్ధంగా వ్యక్తిగతం చేసుకోవాలి. అంటే నమ్మదగినదిగా, నిజంగా నటుని యొక్క వ్యక్తి పెర్సన్ లేక తాను సెల్ఫ్ శరీరము విడిపోకుండా ఒక్కటి అన్బ్రోకెన్ యూనిట్గానే ఉండి ప్రదర్శించాలి. దీనినే కొందరు నట శిక్షణ ఉపాధ్యాయులు గెస్టల్ట్ అందరు. సహజమైన శరీరము యొక్క నిర్వాహకత్వము లేని కదలికకు రూపం లేక ఆకారం, షేప్ ఇవ్వాలి. అంటే నటుడు ప్రతిభావంతంగా తన శక్తులను ఉపయోగించాలి. కదలికకు ఒక నియంత్రణ లేక దానికి ఆకారము లేక రూపం, షేప్ ఇవ్వాలి. ఆకారము మరియు ఉపయోగం రెండూ కలిసి ఉండాలి. అంతర్గత శరీర కదలికలను సహజముగా మరియు ముఖ్యముగా ఉండే రీతిలో కండర సారళ్యము చైతన్యము పరుస్తుంది. బహిర్గత శారీరక కదలికలకు రూపం ఇవ్వటం లేక నియంత్రించటం పద్ధతి చాలా కష్టమైనది. మేల్కొని ఉన్న రోజు ప్రతి క్షణం వైవిధ్యమైన సహజమైన బహిర్గత కదలికలను శరీరము ప్రదర్శిస్తుంది. ఉదాహరణగా మనం ఒళ్ళు విరుచుకోవటం, ఆవలిస్తాం, కదులుతాం, భుజాలు ఎగరవేస్తాం, చెలింపజేస్తాం, చపలముగా కదలటం మరియు గోక్కోవటం మొదలైనవి. ఇంకాస్త పెద్దవి అయితే మనం నిలబడటం, కూర్చోవటం మరియు నడటం లేక పరిగెత్తడం చేస్తాం. వివిధ రకాలుగా చాలా క్లిష్టమైన మరియు వ్యక్తిగతమైన కదలికలను, అంటే కారు నడపటం, వస్తువులు మోయటం మరియు సామగ్రి తయారు చేయటం మొదలైనవి కూడా మనం చేస్తాం. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ సౌఖ్యమైన వ్యక్తిగతమైన కదలికలు శరీర బలశక్తి సంబంధమైన బాడీ డైనమిక్స్, వాటికి రూపం లేక ఆకారం
ఇవ్వటంలో ప్రాథమిక పనిగా అవుతాయి. నాటక రచయిత, దర్శకుడు లేక కళాకారుడైన నాయకుడు ఆదేశించినట్లు నటుడు చురుకైన కార్యములను అనుసరించటం ప్రారంభించే ముందు ఒళ్ళు విరుచుకోవడం, ఆవలించటం మరియు వణకటానికి నిజాయితీగా ఆకారం ఇవ్వటం లేక నియంత్రించటం చేయాలి. సాధారణమైన రోజున ప్రాథమిక శరీర కదలికలు ఏమై ఉంటాయో పరిశీలించండి. మరికొన్ని విషయాలు మరో భాగంలో